అయితే మీకు కొందరు కోతి పోరల గురించి చెప్పాలోలా. ఇక కోతి అంటే కోతి కూడా కాదు, కాంతిరాని పేరు పెట్టాలి. చెప్తా. ఇప్పుడు ఈ కాలేజీకి పోయే పొరగాళ్ళకు బైకుల మీద మస్తు పాయర ఉంటుంది కదా. ఇంట్లోలను సతాయించో అప్పు చేసో ఇక ఏదో ఒకటి చేసి బండి తీసుకుంటారు. సరే తీసుకున్నోడు తీసుకున్నట్టు దాన్ని దినాం దుడుచుకుంటా మంచిగా బండిలో పెట్రోల్ పోసుకుంటా ఏ చక్కగా పోయి చక్కగా రావాలనా ఓహో వాటికి దిగుమాల డెకరేషన్లు వేస్తారు. సరే చేత చేసుకొని ఇక సైలెన్సర్లు పెడతారు వాళ్ళ బుయ్యి బుయ్యి బుయ్యి. ఏంది బుయ్యి అంటే ఎంత ఘోరం అనిపిస్తుంది మీకు? అంత ఇబ్బంది అనిపిస్తలేదా? మరి గిట్ల సప్పుడు వచ్చే సైలెన్సర్లు స్పెషల్గా చేయించుకుంటారు. ఎందుకు? హుషారు లెక్కలు చూయించేది అందుకు, జనం ముంగట లలిత కళలు చూయించేది అందుకు. రోడ్డు మీద ఇట్లా 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 కటింగులు గిటింగులు కొట్టుకుంటా ఎవరన్నా పోతుంటే వాళ్ళ ముందు సైలెన్సర్లతోని సప్పులు వేసుకుంటా దిమాగ్ ఖరాబ్ చేస్తారు. అంతెందుకు, మా చుట్టాల దాంట్లో ఒక కోతి పోరడున్నాడు. కొత్త బండితోని శకలు పడుకుంటా గిట్ల కటింగులు కొట్టుకుంటా పోయిండు. ఎల్లెలు గల పడ్డాడు. ఇప్పుడు దావకాన్ల డబర్ రొట్టెలు తినుకుంటుంటుండు. అవసరం అగ్గిసోటి పర్ఫార్మెన్స్లు ఇచ్చడు కదా. అందుకే గిట్లా సైలెన్సర్లతోని షీదర ఉట్టించే టోళ్లకు ఎట్లా బుద్ధి చెప్పిరో చూడాలి మీరు. అగో రోడ్ రోలర్ రెడీగా ఉన్నది, అగో చూడరి. అత్తాంద హో రోడ్ రోలర్ అత్తాంద హో. అన్నిటిని తుకుడం చేసి పడేసింది కదా. మంచిగా గట్లనే కావాలి. అయ్యో ఏందవ్వా సైలెన్సర్లను గట్ల ఖరాబ్ చేస్తుంటే నువ్వు సంబరపడుతుంది అనేరు. లేకుంటే మరి ఇవి బండితో వచ్చిన సైలెన్సర్లు కావు, ఎక్కువ సప్పుడు వచ్చేటట్టు సపరేట్గా చేయించుకున్నారు. ఇక ఈ సైలెన్సర్లతోని రోడ్డు మీద రై అనుకుంటూ పోయి జనాలను గోసపుచ్చుకున్నాడు అవసరమానోళ్ళ. అందుకే వరంగల్ పోలీసులు ఈ సైలెన్సర్ల పని పట్టిరోళ్ళ. అరంగల్ గిట్ల ఎక్కువ సప్పుడు వచ్చే సైలెన్సర్లు ఎవరెవరు పెట్టుకున్నారో ఆ బండ్లను కూడా ఎక్కించి ఇట్లా రోడించంతో దొక్కిచ్చిరు. ఇంకా నయం బండిని కూడా దొక్కిస్తారు కావచ్చని అనుకున్నారట పోరలు. మళ్ళా గసొంటి సైలెన్సర్లు పెడితే ఆ పని కూడా చేసే తట్టే ఉన్నారు.